హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషిస్ దక్ష యూట్యూబ్ ఛానల్ వర్క్స్. ఈరోజు అయితే నేను ఒక చిన్న మినీ బ్లాగ్తో వచ్చేసానండి. ఇదైతే చిన్న పార్క్ మా ఇంటి సైడే ఉంటుంది. మా ఇంటి సైడ్ ఉన్న కొండ దగ్గరే ఇది పార్క్ అయితే ఉంటుందండి. ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పార్క్ అనేది సరౌండింగ్ అనేది చిన్నదైనా సరే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కానీ పిల్లల్ని తీసుకుని కానీ ఎవరైనా సరే వచ్చి నైట్ నైట్ అంటే నైట్ వరకు ఏముండదండి. 7 అయ్యేటప్పటికి పార్క్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పటి వరకు అయితే నార్త్ ఇండియన్స్ వాళ్ళు అయితే ఇక్కడ బాగా కబుర్లు చెప్పుకుంటూ గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటూ బాగానే ఉంటుంది. పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు కదా, అలాగే వాళ్ళకి ఫ్రీగా కూడా ఉంటుంది ఇక్కడే. మేమైతే వీక్లీ వన్స్ మాత్రమే వస్తాం, ఎందుకంటే మా ఆయనకి జాబ్ పర్పస్ మీద అయితే వీక్లీ ఒకటే కదా ఆఫ్ ఉంటుంది కదండి. కాబట్టి మాకు వీక్లీ వన్స్ మాత్రమే పాపని తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటాం. చిన్నప్పుడైతే మేము ఇంకెవరు చెప్పగలదు, నేనే కదా, ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి బాగా ఆడుకుని వచ్చేసి తినేసి పడుకోవడమే కదండి. ఇప్పుడున్న పిల్లలకైతే ఇంకా అలా ఏముందండి, స్కూల్ నుంచి రావడం, వాళ్ళకి ఏదైనా పెట్టి స్నానం చేయించేయడం, చదువుకోమని చెప్పడం, హోంవర్క్ రాయించడం. వాళ్ళు హోంవర్క్ రాయించడంలో 8 అవుతుంది. పాపం వాళ్ళు పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ స్కూల్కే వెళ్తారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, అంతేగాని బయట తీసుకొచ్చి ఆడించడం ఏమి ఉండదు. మా ఊర్లో అయితే ఇంకా అలా ఉండదు కదండి. మన ఊర్లో అయితే ఫ్రెండ్స్ ఇంటికి పంపించేస్తాం, వాళ్ళు కొంచెంసేపు ఆడుకుంటారు, మళ్ళీ రాగానే స్నానం చేయించి తినిపించి హోంవర్క్ రాయించి అదేలాగా పడుకోబెట్టేస్తాం. ఇక్కడ అలా ఉండదు మాకు. ఇంకా అలాగే ఇంకా పాపం వీక్లీ వన్స్ అయితే పార్క్ అయితే తీసుకొచ్చి తను ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు ఉంచేసి ఇంకా మేము అలాగైతే వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోతామండి. ఇదే అనుకున్నాను, కాకపోతే ఇంకే నాకు షేర్ చేసుకుందామన్న విషయాలు అయితే చాలా గుర్తు వస్తాయి. చిన్నప్పుడు అంటేనే మనం ఎంత బాగా ఉండేవాళ్ళము, ఇప్పుడంటే ఇంకా అలా ఇంకేం లేదు. తర్వాత మన పిల్లలు చెప్పుకుంటారు అన్నమాట, మేము ఇలా పార్క్ వెళ్ళి వాళ్ళు ఆడుకున్నాం, తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు మనకేం తెలుస్తుంది. ప్రతిసారి జనరేషన్ అనేది మార్పు అనేది ఉంటుంది కదండి. మన జనరేషన్ వేరు, పిల్లల జనరేషన్ వేరు, వాళ్ళ పిల్లల జనరేషన్ వేరు, వేరు వేరే. ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ మీ. బాయ్ బాయ్.